గైస్ ఇప్పుడైతే మేము వాకింగ్ పోతున్నాం. డాడీ వీడియో తీసలేదు, నేను తీస్తున్నా అనుకుంటున్నారా? నేనే తీస్తున్నా వీడియో. ఇప్పుడు రొటీన్గా డాడీ కాకుండా ఈసారి నేను వాకింగ్ పోతున్నాం. ఇప్పుడు టైం 6 అయింది, వెళ్తున్నాం. మా అన్న రమ్మంటే వస్తలేడు, రాడంట. ఏం చేయగలం మనం రాకపోతే? వదిలేసేయాలి. మనం పోవాలి, వాళ్ళతో మనకి ఏంటి? మా మమ్మీ ఏమో వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ తీసుకురమ్మన్నది. అదంతా మన బ్రెయిన్లో ఉంటుందో ఉండదో తెలియదు. డాడీ ఇప్పుడు ఎడుకోదాం, జట్టి రోడ్లో పోదామా లేకపోతే జిల్లలు కూడా పోదామా? చెప్పు డాడీ. సరే, తర్వాత చెప్తాడంట. గాయస్ చెప్పు డాడీ. సరే గాయస్, అక్కడ ఏమేమి అద్భుతాలు ఉంటాయో మీకు కూడా చూపిస్తాము, రండి. అంటే పెద్దగా ఏముండవు, కాకపోతే నార్మల్గా. బాయ్. మేము అందవే చూడుకోండి, ఇది ఒక ఫంక్షన్ హాల్ అనమాట. గాయస్ చలి పెడుతుంది. నేను స్వెటర్ వేసుకొస్తా అంటే మా డాడీ వద్దన్నాడు. చూడండి, ఇప్పుడు చలి పెడుతుందంటే స్వెటర్ వేసుకురావద్దా అంటుండు. గాయస్ ఏమని చెప్పాలి గాయస్ వీళ్ళకి మనం చెప్పేది అర్థం కాదు, తర్వాత మళ్ళీ వద్దన్నాడు. గాయస్ అబద్ధం చెప్తుండు మీకు కదా గాయస్. నేను చెప్తే వినరు వీళ్ళు, ఏమనుకుంటారేమో నాకు అర్థం కాదు. ఇప్పుడు మీకు మా హోటల్ చూపిస్తా. నా పేరు పెట్టుకోమంటే రాఘవేంద్ర స్వామి పేరు పెట్టుకోండి. ఏం చేస్తాం, వీళ్ళు దేవునికి డివోటీస్ కదా, అందుకే చాలా ఆతృతగా రాఘవేంద్ర స్వామి పేరు పెట్టుకుండు. ఏం చేస్తాం గైస్, చేయలేము. పదండి చూపిస్తాం. ఎట్ లాస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ ఐకాన్ కొట్టాలి, లైక్ చేయాలి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయాలి. అది డాడీ చేసిన వీడియో బాగుందా, మేము చేసిన వీడియో బాగుందా, ఓకేనా? గాయస్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ తిరుమల అంకుల్. ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతున్నాం మేము వాకింగ్కి. గాయస్ మేము డాడీ వెనకాల అంతే. మనం సండే పోతాం అన్నమాట కొంచెం. ఇప్పుడు మా డాడీ ఫిష్ ఆడడానికి పోతుండు. నాకైతే నచ్చదు, ఎట్లా తింటారు కదా ఫిష్ని. ఇంకా మా డాడీ పోతుంది, చూద్దాం కదా. ఇది చేపలు 180. నాకు వద్దు, నువ్వే తినుకో. హెల్త్ మంచిదైనా నాకు వద్దు. వద్దు చికెన్ అయితే నాకేం వద్దు, వెజ్ కాదు. ఇక్కడ జిమ్ కూడా చేయొచ్చు గాయస్, చూపిస్తా. ఇక్కడ అంతా అమ్ముతారు, పైన చేయాలి జిమ్. పైకి పోవాలి మనం, లిఫ్ట్ లేకుంటే నడుచుకుంటూనే పోవాలి, చచ్చిపోతారు ఒక్కొక్కరు. మండి అంతా, కానీ ఏముండదు గాయస్ ఇలా, అంత డొల్లా. చూపిస్తాను మా హోటల్ చూపించేస్తా. అంత చిన్నదైనా నా హోటలే కదా, మనదే కదా గాయస్. మా రాఘవేంద్ర హోటల్ గాయస్, ఇంత బాగుంది కదా. లోపలికి వస్తే ఇంకా తోపు ఉంటుంది గాయస్, కానీ మనం తర్వాత పోదాం లోపల. ఇప్పుడు మనం పని మీద పోతున్నాం, ఆడుకోవాలి. వెయిట్ చూడండి, ఇందులో ఏం చేస్తారు ఇప్పటివరకు ఒకటన్నా అయిందో లేదో కూడా నాకు చక్కగా తెలియదు. అదేమో పల్లవి మోడల్ స్కూల్, మోడల్ పల్లవి మోడల్ స్కూల్ అది కదా. దీనికి ఒక ప్లే గ్రౌండ్ ఉంది పక్కనే. స్కూల్కి ఇంత ఉంది గాయస్, పైకి ఉంది ఇంకా పల్లవి మోడల్ స్కూల్. ఇలా ఏమేమి చూపిస్తారో సగం లేవు గాయస్, చూసుకోండి, సగం లేవు. ఇది ఒక్క ప్లే గ్రౌండ్ ఉంది చిన్నపిల్లలకే. ఏం చేద్దాం గైస్,
ఈ రోడ్డు మీద కొడితే గిట్లనే ఉంటుంది కదా. ఏమంటాడు డాడీ నువ్వు? డాడీ చూడ ఎంత ఫాస్ట్ నడుస్తుండో, కాలుకి ఇంజురీ అయినా నడుస్తుండ్రు డాడీ. చూడండి గైస్, కాలుకి ఇంజురీ కూడా అయింది, ఇంజురీ అయినా నడుస్తుండు పాపం. అద్భుతం చూపిస్తాను కదా, అదిగోండి వాళ్ళు రోజు యోగా చేస్తారు. డీసెంట్ ఉంది, మనం డీసెంట్ కాబట్టి మనం వెళ్ళేవే కూడా ఇంత డీసెంట్. డాడీ కూడా ఎంత ఫాస్ట్గా పోతుండో. ఏంది పొద్దుగాల అవుతున్నా అంటే సండే కాబట్టి మనకు కొంచెం లేట్ అయింది. లాస్ట్ సండే ఎంత తొందరగా పోయినాం డాడీ, కానీ అప్పుడు వీడియో తీయలే గాయస్, మిస్ అయిపోయింది. ఇప్పుడు చాలా చాలా అద్భుతాలు ఉంటాయి స్కైలా, చూపించలే, సారీ గాయస్. ఇప్పుడు ఏం లేవు, నెక్స్ట్ టైం పోతే చూపిస్తా. ఇటు పెట్టుకురు, మనం అడగలేం, ఏం చేయలేం. మనం అడిగితే లొల్లికొస్తే వాళ్ళు ఏం చేసాం గాయస్, ఏం చేయలేంగా. పాపం అందరూ ఏడుస్తారు ఈ స్పేస్ కోసం. మేము ఇక్కడ నుంచి పోతుంది విహాన్ అకాడమీ గైస్. విహాన్ మా అన్న పేరు, చూసిండు అనుకో నా అకాడమీ నేను కొనుక్కుంటా అంటాడు గైస్. ఇక్కడ నుంచి అప్పుడు మేము మా ఫ్రెండ్స్ అంతా జిమ్కి పోతాం. మాంచి, సాక్షి, సుచిత్, వీక్షిత్. జంగమా విభూది లింగమా అని ఈసారి ఒక పొద్దు ఉపవాసం ఉంటావా? ఎందుకోమో నాకు రాదు, రావడానికి అదే విద్యనా? ఉపవాసం తినకుంటుంటే సరిపోయా శివరాత్రికి, ఎల్లుండి శివరాత్రి ఉండొచ్చు కదా. డైటింగ్ అయితే మంచిగా, ఈ వాకింగ్ అన్ని బాధలు తప్పుతాయి. నేను ఉండలేను తినకుండా. రెండు బాగుంటుందమ్మా. నాకు స్కూల్లో అలవాటు అయిన టైంకి తినడం, తినకపోతే కడుపులో గరగర గరగర ఉంటుంది. దేవుని కోసం ఉండవా, నీ కోసం ఉండవా? నా కోసం. ఏం కాదు, ఉండు, ఏం కాదు. అమ్మ ఉంటుంది మన ఇంట్లో. నువ్వు కూడా ఉండు. నేను ఉండా. నేను కూడా ఉంటా. ఎట్లా? మీరిద్దరు ఉండాలి. నువ్వు ఉంటే అయిపోతుంది, మిట్టిగా ఉండడు. నేనుండా, మిట్టినే ఉండమను. మస్తు శివరాత్రికి ఉపవాసం ఉంటుంది, ఎన్ని పండ్లు తినవచ్చు సాయంత్రం ఉపవాసం అయిపోయాక. ఏం కాదు, లేకుంటే పండ్లు కొన్ని తింటావు. ఏం కాదు, నాకు ఫ్రూట్స్ అంటేనే నచ్చవు. గైస్ మీరు ఎవరైనా ఉపవాసం ఉంటారా చెప్పండి, కామెంట్స్లో చెప్పండి గైస్ ప్లీజ్. ఇక్కడ అందరూ మమ్మల్నే చూస్తారు, కానీ ఎవరు ఏమంటున్నా మనం పట్టించుకోవద్దు, మన పని మనం చేయాలి, అంతేగా డాడీ? ఇక్కడ నుంచి వెళ్తే మేము మా ఫ్రెండ్స్ అంతా జిమ్కి వెళ్తుండే గైస్, ఈవినింగ్ సండే కానీ హాలిడేస్ కానీ. ఇప్పుడు బాగా, అప్పుడు హాలిడేస్ బాగా జిమ్ పోయేది పిల్లలంతా కలిసి. ఈవినింగే గైస్, మేము సైకిల్ తీసుకోవడం వచ్చేయడం కదా, అందుకే సైకిల్ తీసుకొని వచ్చేస్తాం. కానీ ఇప్పుడు ఆ జిమ్కి ఎంట్రీ ఇస్తలేరు గాయస్, ఆ కాలనీ వాళ్ళే అంట కదా డాడీ. ఇస్తారు, పోవచ్చు. మేము పోతే ఆ కాలనీ వాళ్ళే రావాలి అన్నారు. పోతే చేసుకుంటే ఎవరైనా చేయొచ్చు, పెట్టి వాళ్ళకి కూడా పోయిరంట మొన్న, కానీ అప్పుడు మనం లేముగా. శివుడు ఇంకా అయ్యప్ప అంటే ఇష్టం, శివుడు అయ్యప్ప. అందుకే ఈసారి శివరాత్రికి నన్ను కూడా చేయమన్నాడు, కానీ మనకు అలవాట్లు లేవు, వద్దని చెప్పేసిన కదా గైస్. మీలో ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా చేస్తే చెప్పండి, ఓకేనా? అంతే మాతో పాటు జిమ్కి. ఈ అన్న పేరు బబ్లు, మేము బల్బు అంటాం, బల్బు అంటాం. మరి బోర్డు పెట్టలేదు, అట్నుంచి ఉందా? నీకెట్లా తెలుసు? ఇన్ని పుస్తకాలు చదివినావు అనుకో లాయర్ అవుతావు, నువ్వు లాయర్ అవుతావు, ఏమవుతావు? నేనా? నేను లాయర్ అవ్వను, నాకు భయం. నేనా? చెప్పా, డాన్సర్ అవుతా. డాన్సరే అవుతా. డాన్సర్ లేకపోతే సింగర్. సింగర్ ఓకే, అంటే క్లాసికలా? క్లాసికలే. ఓకే, క్లాసికల్ అంటే ఇక్కడ నేను చూపిస్తా. క్లాసికల్ అంటే నేను స్కూల్ బోను స్కూల్ చూపిస్తా. బోను అలా పోవాలి, మంచిగా ఉంటుంది.
ఎప్పుడు డాడీ మేము స్కూల్ నుంచి వచ్చేది 5:30కి. 5:30 తర్వాత డైలీ ఉండదమ్మా, మరి వీక్లీ టూ టైమ్స్ ఉంటుంది. వీక్లీ 2 టైమ్స్ అంట గాయస్. మీరు ఎవరైనా జాయిన్ కావాలంటే డాడీ చెప్తాడు అడ్రస్. ఇప్పుడు చూద్దాం. నీకే చూపిస్తుంది కూడా. నన్ను జాయిన్ చేశాడు అంట. ట్యూస్డే థర్స్డే ఉంటుంది. సండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఉంటుందంట. సండే, ట్యూస్డే, థర్స్డే. సండే, ట్యూస్డే, థర్స్డే ఉంటుందంట గాయస్. పడు గైస్ మా డాడీ చూడండి ఎట్లా పోతుందో. అండి వాళ్ళు ఎంత డీసెంట్గా చేసుకుంటారో. మా హోటల్ ఈ అంకుల్ కూడా డాడీ ఫ్రెండ్ గాయస్. హాయ్. అంకుల్ వాళ్ళ పాప గాయస్. అంకుల్ వాళ్ళ పాప. హాయ్. వడ తింటుంది. వాకింగ్ చేయలేదు, కరాటే పోయినావా? కరాటే పోయినావా? అంకుల్ ప్రేమ కరాటే చూడండి. క్లాస్ పోకుండా వడ తింటున్నా పొద్దునే. అంకుల్ ఎక్కువనే ఉంటుంది. అవును. ఇదంతా మా హోటల్ గైస్. హోటల్ అది కిచెన్. ఇప్పుడు హనీ వచ్చేసి వడ తింటుంది, నేను రికార్డ్ చేస్తా. హనీ కోసం వడ తీసుకోవద్దునా? మా పాప వడ తింటా అంటే రాములు తేతే అన్నాడు పాపం. ఆమె కోసం వడ తీసుకొని వచ్చింది. వాకింగ్కి వచ్చి వ్లాగ్ తీసుకుంటా వడ తింటుంది. చూడు ఎంత తెలివి. వ్లాగ్ చేద్దాం అని వడకు వచ్చి హోటల్కి వచ్చింది. అరేడి ఫోటో చిన్నోడు రేడి గ్రౌండ్ ఉండా లేవలే. చాలా రోజులు అయిందా నువ్వు తినక హోటల్ ఫుడ్? ఎన్ని రోజులు అవుతుంది? 1 ఇయరా? అమ్మా మొన్న ఒక దోశ తెచ్చినగా, అది మన హోటల్దే కాకనే ఇచ్చింది. కాదానా నువ్వు? హోటల్ ఏమైనా కావాలంటే చెప్పినట్లు దగ్గర ఉంటే హోటల్కి రండి, తినండి. చాలా టేస్టీ ఉంటుంది. అసలు చెప్పలేము టేస్ట్. టేస్ట్ చెప్పలేదంటే అంత బాగుంటుంది కాబట్టి చెప్పలేకపోతున్నాను. అందుకే నేను వీడియో కాల్ చెప్పేసి వచ్చి తింటున్నా. ఓకే క్యారీ ఆన్. నీకు బాగుంటుంది. నాకు నేను సాంబార్ టేస్ట్ చేయి, బాగుంటుంది. హోటల్లో తినాలి అప్పుడప్పుడు. మన హోటల్ బాగుంటుంది. మన హోటల్లో సాంబార్ బాగుంటుంది. స్పెషల్గా రాఘవేంద్ర అంటేనే సాంబార్కు బాగా ప్రసిద్ధి. అందుకే సాంబార్ తినంటున్నాను. తినబట్టి సాంబార్ తింటుంది. ఏం చెప్పాలి? అవును. నువ్వేమంటావు? నేమన్నావు? ఎందుకంటే ఆడ మనం ఉండం, నాకు నచ్చదు. మన స్టేట్ కాదు, మనం ఉండం కాదు. మనలాగా మన వంటలు ఉండవు ఆడ. ఇలాంటివి దొరకవు అక్కడ. ఇక్కడ మన దగ్గర సాంబార్ ఎట్లుంది? సూపర్ ఉంటుంది. సాంబార్ మంచిగా అన్నా బుజ్జి? సాంబార్ ఎట్లుందిరా? బాగుంది. నువ్వే కౌంటర్ మీద కూర్చున్నది దొంగ. బాగుందంట. సండే కాబట్టి ఇవాళ ఫుల్ బిజీ నువ్వు. ఇక డాడీకి మొత్తం డాడీకి మొత్తం స్వతంత్రం వచ్చింది. దాక్షాయణి నృత్యాలయం మా అని ఇంటనే చేంజ్ చేస్తున్నా. పోవాలి. పోతేనే బాగుంటుంది. రూట్ నుంచి ఇప్పుడు వెళ్తుంది కూడా వేరే రూటే. ఎందుకంటే అక్కడక్కడ పోబుద్ది అవుతలే నాకు. అంకుల్ అయిపోయింది వాకింగ్. డాడీ ఫ్రెండ్ ఈ అంకుల్. డాడీ ఫ్రెండ్ గాయస్. నేను ఇట్లా తిన్నది మా ఇంట్లో ఎవరికి తెలియదు. తెలిసింది అనుకో మాకెందుకు తెలియదు అంటారు గాయస్. వాళ్ళు ఎప్పుడన్నా తింటే నాకు దేరు. అందుకే నేను అదే రివెంజ్ మీద నేను కూడా తీసుకోవతలే. అంతే కదా గాయస్, రివెంజ్ ప్లాన్ ఉండాలి. నాకు తెలియకుండానే ప్లాన్ అయిపోయింది. కదా డాడీ, మీరు ఎప్పుడన్నా తెచ్చిరా మీరు తిని? ఎన్నిసార్లు వచ్చా నీకు? నన్ను అమ్మమ్మల ఇంటికి పంపించి మీరు మండికి పోలేదా? షాపింగ్ పోలేదా? ఏమండి కూరగాయల మండి?
అబ్బా కాదు, నార్మల్గా. మండి బిర్యానీ అవుదా? గాయస్ వాళ్ళు పోయి గాయస్ నన్ను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించి చూడడానికి చేయరాదు. డాడీ మమ్మీ బిట్టు వీళ్ళంతా వేరు నన్ను పంపించకుండా. రివెంజ్ ప్లాన్ మీద నేను కూడా వాళ్ళకి తీసుకోవతలే. డాడీ కూడా తిరలే. అయినా రివెంజే కదా గాయస్, మీరు ఎప్పుడు తీసుకోలే రివెంజ్? నాకు ఇప్పుడే సీతాత కలిసిండు. రెడీ పొద్దు పొద్దున అయిపోతున్నావు, రెడీ పొద్దునే మనకు ముందే స్నానం చేసి పోతుంది. సీతాత ఎడిపోతున్నావు? నేను ఆఫీస్కి పోతున్నా. గాయస్ సండే కూడా ఆఫీస్కి పోతాడంట. సార్ హాయ్ చెప్తా. హాయ్ బాయ్. మంచిగా రెడీ అయిపోయాడు సీతాత ఆఫీస్కి. మంచిగా మాట్లాడుకుంటా పోతుంది గాయస్. హాయ్ కొత్తరాజు ఎవరు? రాజు, డాక్టర్ రాజు. చాలా సింపుల్గా ఉండు కదా, కానీ చాలా మంచి వ్యక్తి. ఎవరిది? డాక్టర్ తీసుకొని వచ్చినాం. షాప్ ఏది? మీకు ఐస్ క్రీమ్స్ కావాలన్నా, తీసుకుంటాం. ఏం చేస్తాం? మీకు ఐస్ క్రీమ్స్ ఉద్ధరిస్తాడు, పైసలు అడిగాడు, 2 రోజుల తర్వాత అడిగాడు, ఎంతప్పుడు మాత్రం ఇచ్చేయాలి. మీకు ఐస్ క్రీమ్స్ కావాలన్నా తీసుకోవచ్చు మంచిగా. అంకుల్ ఇస్తాడు. అది రిఫైండ్ పెట్టాలి. బ్రెడ్ కూడా కావాలి గాయస్ మాకు. ఫ్రెష్. మేము చాలా హెల్తీగా ఉండాలి కాబట్టి. ఓకే. శ్రీశైలమేనా? మీ అల్లుడు ఉండగా ఇప్పుడు మన వ్లాగ్ ఎండ్ ఇక్కడికి, వాకింగ్ వ్లాగ్. మళ్ళీ ఇంటికి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి ఒక 9 అట్లా అయిపోగానే విలేజ్కి వెళ్ళాలి. ఫంక్షన్ ఉంది మా పిన్ని వాళ్ళు అన్నది. ఆ విలేజ్కి వెళ్ళి అది కూడా నేనే చూసా వ్లాగ్. ఈరోజు సండే వ్లాగ్ మొత్తం నాదే. నేనే చూపిస్తా విలేజ్కి ఎట్లా పోవాలి, రూట్ కూడా రూట్ చూపిస్తా. కార్లోనే పోతున్నాం మంచిగా. ఆ కార్ ఓడదు నాకు కూడా తెలియదు, డాడీ చెప్పిండు. అట్లా పోతున్నాం. సరేనా గాయస్, అది కూడా చూపిస్తా. అది పల్లెటూరా నార్మల్ ఊరా నాకు కూడా తెలియదు. అక్కడికి వెళ్ళాక తెలుసుకోవాలి. మీకు ఒక పర్సన్ని చూపిస్తా. అక్కడికి వెళ్ళాక ఆ పర్సన్ ఎవరో మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఓకేనా గాయస్? అండ్ ఇక్కడికి ఎండ్ ఈ వ్లాగ్. వాకింగ్ వ్లాగ్ మాత్రమే, మొత్తం కాదు. ఓకే గాయస్, బాయ్ బాయ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. పాలు బ్రెడ్. బాయ్ గాయస్, బాయ్ బాయ్.